వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ అనురాధ. సో ఇవాళ మన పేజ్లో అయితే లో బర్త్ వెయిట్ బేబీస్ గురించి అయితే తెలుసుకుందాం. సో లో బర్త్ వెయిట్ బేబీస్ అంటే ఏంటి అంటే తెలుగులో పుట్టిన పిల్లలు అయితే ఉంటారు కదా. సో పుట్టిన పిల్లలు వండుకునేసి సరైన బరువుతో పుట్టరన్నమాట. సరైన బరువుతో పుట్టకుండా తక్కువ బరువుతో పుట్టినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఆల్టర్నేట్ అవుతుంది అన్నమాట. సో ఆల్టర్నేట్ అయినప్పుడు ఏమవుతుందంటే బేబీకి రిస్క్ అన్నమాట. సో కొన్ని టైమ్స్లలో అయితే బేబీ చనిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఇంతకీ బేబీ సరైన బరువు ఎంత ఉండాలి అనేది అయితే మొదట చూసేద్దాం. సో బేబీ సరైన బరువు ఏంటి అంటే 2.5 కేజీ నుండి 3.5 కేజీలు అయితే బేబీ ఉండాలి. లైక్ పుట్టిన బేబీ ఒక బేబీ పుట్టింది అంటే సో ఫస్ట్ వెయిట్ వేస్తారనమాట, బరువు చూస్తారు. లైక్ బరువు 3 కేజీలు ఉంది అంటే ఓకే బిడ్డ బాగుంది అనేసి అయితే అర్థం అన్నమాట. ఒకవేళ లేదు 2.5 ఉంది అంటే 2.5 ఉన్నా కూడా ఇమ్యూనిటీ సిస్టమ్ ఆ పవర్ రెసిస్టెన్స్ పవర్ ఎంతైతే బేబీకి ఉంటుందో దాన్ని బట్టి బేబీ గ్రోత్ అయితే డిపెండింగ్ అయి ఉంటుంది అన్నమాట. ఒకవేళ ఇలా లేదు 2 కేజీలు ఉంది, 1 కేజీ ఉంది, 1.5 కేజీ ఉంది, 2 కేజీలే ఉంది అనుకోండి. సో డెలివరీ అయిన తర్వాత ఏమవుతుందంటే బేబీస్ తక్కువ బరువులో ఉంటే హాస్పిటల్ వాళ్ళే ఇన్ఫామ్ చేస్తారనమాట. సో బేబీ తక్కువ వెయిట్ ఉంది, సో ఇలాగ ఎన్ఎస్సిలో పెడుతున్నాము, ఇన్సెంటివ్ కేర్లో పెడుతున్నామని అయితే ఇన్ఫామ్ చేస్తారనమాట. ఎందుకంటే ఈ లో బర్త్ వెయిట్ బేబీస్ వాళ్ళకి ఇలా తక్కువ బరువుతో పుట్టినప్పుడు ఏమవుతుందంటే రెస్పిరేటరీ ఆల్టర్నేటివ్స్ ఉంటాయన్నమాట. సో సరిగ్గా రెస్పిరేషన్ తీసుకోకపోవడము ఇలా అయితే జరుగుతుంటుంది అన్నమాట. సో ఇలాగా లో బర్త్ వెయిట్తో బేబీస్ ఎందుకు పుడతారు కారణాలు అయితే ఇవాళ చూద్దాం. సో ప్రీమెచ్యూర్ బేబీస్ అనమాట. ప్రీమెచ్యూరిటీ ఉన్న వాళ్ళ బేబీస్లో ఇవి ఎక్కువ కనిపిస్తుంది. ప్రీమెచ్యూర్ బేబీస్ అంటే ఏంటి అనేది అయితే చూద్దాం. సో ఒక మదరు 9th మంత్ తర్వాత బేబీని అయితే డెలివరీ చేస్తారనమాట. లైక్ బేబీని కంటారు. సో బేబీ ఈ 9 నెలల తర్వాత కాకుండా 7వ నెలలో, 6వ నెలలో లేదా 8వ నెలలో ఇలాగా నెలల ముందుకే బిడ్డ పుట్టేసింది అనుకోండి. సో అప్పుడు లో బర్త్ వెయిట్గా తక్కువ బరువుతో పుట్టే ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. తర్వాత రెండో కారణం ఏంటో చూద్దాము. ఇంట్రాయూటరైన్ గ్రోత్ రెస్ట్రిక్షన్. సో ఇంట్రాయూటరైన్ గ్రోత్ రెస్ట్రిక్షన్స్ అంటే ఏంటి అనేది అయితే చూద్దాము. సో ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి పొట్టిగా ఉంది, వెయిట్ తక్కువ ఉంది, త్వరగా పెళ్లి చేసేసారు అమ్మాయికి. లైక్ 20 ఇయర్స్కే పెళ్లి చేసేసారు, 19 ఇయర్స్కి పెళ్లి చేసేసారు అనుకోండి. సో తన యూరినరీ లైక్ తన రీప్రొడక్టివ్ సిస్టమ్ అయితే ఉంటుంది కదా. సో రీప్రొడక్టివ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, యూటరస్ ఏదైతే ఉంటుందో అది అడిక్వేట్గా ఉండదన్నమాట. సో ఈ బేబీ గ్రోత్ అవ్వడానికి ఆ పొట్ట అనేది సరిపోదన్నమాట. సో బేబీ ఎక్స్టాండ్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే మదర్లో ప్రెషర్